రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయగలిగితేనే కస్టమర్ల ఆదరణ దక్కేది. ఎమ్యూనిటీస్ లో ఎదురే లేకుండా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్ స్పెషాలిటీ. ఉత్తమ విలువలతో ప్రపంచ స్థాయి నిర్మాణాలతో లగ్జరీ లివింగ్ లో బెస్ట్ అనిపించేటువంటి ప్రాజెక్టులతో అఖిల ప్రజానికం ప్రశంసలు అందుకుంటోంది నిఖిల సంస్థ. 2025 సంవత్సరంలో రియాలిటీ రంగం కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఎన్సిడి సంస్థ మాత్రం తగ్గేదే లేదు అన్నట్టు దూసుకుపోయింది. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా మోఖ్యాలో ఈ సంస్థ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ పనులు రికార్డు వేగంతో కొనసాగించారు. రాయల్ పెవిలియన్ పనులు పూర్తవడంతో కస్టమర్లకు ప్రాపర్టీను హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఆదివారం ప్రముఖ వాగ్గేయకారిణి కొండవీటి జ్యోతిర్మయి గారి చేతుల మీదుగా కీస్ ను అందజేశారు. కస్టమర్ల ముఖాల్లో సంతోషం చూడాలనే లక్ష్యంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ వర్క్స్ చకచకా పూర్తి చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను మరింత బ్రైట్ఫుల్ గా మార్చింది నిఖిల సంస్థ. దీంతో పాటు ప్రాజెక్టులు అట్రాక్టివ్ గా తీర్చిదిద్దిన 2 క్లబ్ హౌస్లను సైతం హ్యాండ్ ఓవర్ చేశారు. మీ అందరం కూడా ఒక టీముగా ఏర్పడి మీ అందరికీ కావలసిన ఈ కళల సౌధాలను నిర్మించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చి మనసా వాచా కర్మణ మేము దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి ఈ బిల్డింగ్లు కట్టడం జరిగింది. COVID-1 COVID-2 వచ్చినప్పుడు కూడా వీ నెవర్ స్టాప్డ్ అవర్ వర్క్, ఆర్ కమిట్మెంట్, ఆర్ అవర్ విజన్. ఎవరు వర్కర్లు కూడా పాపం ఎవరు వెళ్లకుండా ఉండి మన కోసం పనిచేశారు. అందుకే అప్పటి నుంచి వర్కర్స్కి ఎవ్రీ మంత్ ఒకసారి మనం ఫీడ్ చేయాలనే ఉద్దేశంతో వంటలు చేపించి స్వయంగా వడ్డించి మనం భోజనాలు పెడతా ఉంటాం ఇక్కడ వర్కర్స్ అందరికీ. ఇలా ఎన్నో మంచి ఆలోచనలతో మొదలుపెట్టి ఈ నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ని 20 years జర్నీ కంప్లీట్ చేసి ఈ రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ రావడం జరిగింది. నేను ఇల్లు కట్టుకుంటే ఎలా కడతానో అలాగే అంతకన్నా బాగా కట్టాలని ఒక దృఢ సంకల్పంతోనే మేము నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ మా ఇంజనీర్లు అందరూ ఉన్నారు, మా సోదరులందరూ, వాళ్ళకు కూడా చెప్తా ఉంటాను. మా హరిగారు ఉన్నారు, అందరికీ కూడా టెక్నికల్ టీం అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వద్దు. అవసరమైతే ఒక బాల్చా సిమెంట్ ఎక్కువేయండి, స్టీల్ ఎక్కువేయండి, శాండ్ ఎక్కువ వాడండి, కానీ ఎక్కడా తగ్గించొద్దు. మిగిల్చాలని ఎక్కడా ప్రయత్నం చేయొద్దు. మీరు మీ సొంత ఇల్లు నిర్మించుకుంటే ఎలా నిర్మించుకుంటారో అలాగే ఇక్కడ కూడా మీరు దృష్టి పెట్టాలి అని చెప్తాను నేను స్వయంగా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా. సో ఇలాంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఈ బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందరిది ఈ గృహాలు నిర్మించడం జరిగింది. అలాగే ఇంకొక శుభవార్త ఏంటంటే మన బి బ్లాక్ కూడా ఓసీ లెటర్ అయిపోయింది. నిన్న 1 weekలో మార్టిగేజ్ రిలీజ్ అయిపోద్ది. సో ఓసీ కూడా వచ్చేసింది, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా. ఏబి వీ గో వెరీ సిస్టమేటికల్లీ. మీరు ఏమన్నా ఒకవేళ శ్రీనివాస్ గారు పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు, ఆయనకు మన కష్టం విలువ తెలియదేమనుకుంటున్నారేమో. నాకు ప్రతి రూపాయి విలువ తెలుసు. నేను చాలా కష్టపడి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా. సో నాకు మనీ విలువ తెలుసు, ప్రతి రూపాయి విలువ తెలుసు. మీరు ఖర్చు పెట్టిన డబ్బులకి విలువైన ప్రొడక్ట్ ఇవ్వాలనే బాధ్యత నాకు ఉంది. మనస వాచ కర్మణ నేను 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటా. సో అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉండండి.